ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణపై కేసు నమోదైంది. కౌస్తుభం గెస్ట్ హౌస్ వద్ద మద్యం బాటిల్స్ కేసు దర్యాప్తులో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ నేతలు, సాక్షి ప్రతినిధులు కలిసి కుట్ర చేసినట్లుగా ఆధారాలతో సహా గుర్తించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా కుట్రపూరితంగానే మద్యం బాటిళ్లను గెస్ట్ హౌస్ దగ్గర పడేశారని దర్యాప్తులో తేల్చారు. వైసీపీ నేతలు, సాక్షి ప్రతినిధులతో కలిసి కుట్రను అమలు చేశారు. Arnesh Kumar versus your state of Bihar regarding social media. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అడిగి తెలుసుకుందాం. దామోదర్, తిరుపతిలో గల ఒక పోలీస్ అతిథి గృహం వద్ద పడిన మద్యం బాటిల్స్ ఆ కేసుకి సంబంధించి వైసీపీ నాయకులు, సాక్షి ప్రతినిధులు కలిసే కుట్ర చేసినట్టుగా అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. ఎటువంటి ఆధారాలు చూపిస్తున్నారు పోలీసులు? రాధిక, తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమైన డిసెంబర్ 31వ తేదీ తర్వాత ఏదైతే ఉన్నట్టుండి 4వ తేదీ ఒక్కసారిగా ఇటు మద్యం బాటిళ్ళు పోలీస్ గెస్ట్ హౌస్ దగ్గరగా బాలాజీ కాలనీ సమీపంలో పడి ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడం, ఆ తర్వాత కొన్ని మీడియాల్లో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో దీనిపైన పోలీసులు సీరియస్గా స్పందించారు. అసలు ఏం జరిగింది అన్న కోణంలో వారు దర్యాప్తు ప్రారంభిస్తే మొత్తం మీద ఇది కుట్ర కోణంలో జరిగింది. టీటీడీ ప్రతిష్టను, పోలీస్ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ కుట్ర జరిగిందంటూ కూడా పోలీసులు నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా ఏదైతే 2వ తేదీనే కింది నుంచి ఆళ్లపాక కోటి అనే వ్యక్తి ఖాళీ మద్యం బాటిల్ను తిరుమలకు తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే బాలాజీ కాలనీ సమీపం పోలీస్ గెస్ట్ హౌస్ మధ్యలో ఉన్న ఒక ఎత్తైన ప్రదేశంలో ఆ బాటిల్స్ను వేశాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఏదైతే నవీన్ అనే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తకు ఆ విషయాన్ని తెలియజేస్తే అతను స్థానికంగా ఉన్న తిరుపతి సాక్షి ఫోటోగ్రాఫర్కి ఈ విషయాన్ని తెలియజేస్తే అతను పైన తిరుమలలో ఉన్న సాక్షికి సంబంధించిన ఫోటోగ్రాఫర్లకు విషయాన్ని తెలియజేస్తే వారు వెళ్ళి అక్కడ వీడియోలు విడుదల చేశారు. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు రావడంతో దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతోపాటు టీటీడీ మాజీ అధ్యక్షుడైన భూమన్ కరుణాకర్ రెడ్డి కూడా ఈ విషయంలో టీటీడీ ప్రతిష్టను దిగజారుస్తుంది వైసీపీ ఏదైతే ప్రస్తుత పాలక మండలి అంటూ సీరియస్గా స్పందించాడో, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అటు ప్రభుత్వం ఈ విషయం మీద సీరియస్గా స్పందించింది. వెంటనే దీనిపైన కేసు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితుల్లో ఏదైతే పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అక్కడ ఏం జరిగిందన్న విషయాల్ని సీసీ ఫుటేజ్ ద్వారా పరిశీలించింది. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఎవరు ఫోన్లో మాట్లాడారా అనేది గూగుల్ టెక్ ద్వారా కూడా పరిశీలించినట్టు సమాచారం. దీంతో ఏదైతే ఇటు నవీన్ అక్కడి నుంచి మోహన్ కృష్ణ అనే సాక్షి ఫోటోగ్రాఫర్కు ఫోన్ చేసిన విషయం బయటికి రావడంతో ఆ విషయాన్ని వెంటనే ఆ తర్వాత అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో తిరిగాడిన కార్ల వివరాలు పూర్తిగా తెలుసుకున్నారు. ఒకటి ఏదైతే పూర్తిగా ఇటు ఎల్లో బోర్డు ఉన్న కారుకు వైట్ బోర్డు వేసుకొని పైకి రావడం, ఆ తర్వాత ఆ కారులో నుంచి కొంతసేపు ఆగడం, అక్కడ ఆ కారు ఆగడాన్ని గ్రహించారు. అదేవిధంగా ఏదైతే ఆళ్లపాక కోటి అక్కడ తచ్చాడడం కూడా గుర్తించారు. ఆ తర్వాత కోటిని విచారించిన నేపథ్యంలో అసలు విషయాలు బయటపడినట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే గూగుల్ టెక్ ద్వారా ఫోన్ కాల్స్ ఎవరెవరికి వెళ్ళారు అన్న విషయాన్ని గ్రహించి ఆ తిరుమల మీడియా ప్రతినిధులు కొంతమందిని పిలిపించి విచారించిన తర్వాత అక్కడ తమకు ఫోన్ కాల్ రావడము, తాము వెళ్ళి విజువల్స్ తీయడం నిజమేనని వారు కూడా చెప్పారు. ఆ తర్వాత ఏదైతే మోహన్ కృష్ణ అంతకుముందు రోజే ఏదో ధర్నా విషయంలో పోలీసులకు అతని మధ్య వాగ్వాదం జరగడంతో అతను ఎస్కేప్ అయిన పరిస్థితి. తర్వాత అతను నిన్న ఏదైతే పోలీసులు ఎదుట సరెండర్ అయినట్లు సమాచారం. పోలీసుల విచారణలో తన ఫోన్ పోయిందని కూడా అతను చెప్పినట్టు సమాచారం. పోలీసులు కారుతో పాటు 2 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. అయితే అసలు వాస్తవాలు ఏదైతే మోహన్ కృష్ణ ఫోన్ దొరికిన తర్వాతనే పూర్తి స్థాయిలో బయటపడతాయన్నారు. నిన్న ఏదైతే కోర్టులో హాజరుపరిస్తే కోర్టు అతనికి రిమాండ్ విధించకుండా ఏదైతే స్టేషన్ బెయిల్ ఇవ్వమని ఆదేశించింది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి సీసీ ఫుటేజ్తో పాటు గూగుల్ టెక్ ద్వారా సేకరించిన వివరాలు కీలకంగా పోలీసులు చెప్తున్నారు. అయితే టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఎవరైతే ఇటు భూమన్ కరుణాకర్ రెడ్డితో పాటు ఇతర వైసీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి, వెంటనే వీరి ముందుగా భూమన్ను అరెస్ట్ చేయాలంటూ కూడా ఏదైతే టీటీడీ అధ్యక్షుడు బిఆర్ నాయుడు అంటున్నారు. మొత్తం మీద ఈ విషయం పెద్ద వివాదంగా మారిన నేపథ్యంలో మరిన్ని అరెస్టులు కూడా ఉంటాయని టీటీడీ ఏదైతే పోలీస్ శాఖ ప్రకటించింది. రాధిక, రైట్, థ్యాంక్ యూ దామోదర్.